ఫోర్జరీ సంతకాలతో శ్మశాన భూమిలో ఓ వైసీపీ నేత అక్రమ కట్టడాలు కట్టేశాడు. వాటిని కూల్చడానికి వెళ్లిన అధికారులపై జులుం ప్రదర్శించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐడవిల్లి మండలం కె జగన్నాథపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోర్జరీ సంతకాలతో శ్మశాన భూమిని వైసీపీ నేత మేడిశెట్టి శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు తేల్చారు. ఫోర్జరీ పత్రాలతో ఆక్రమించిన భూమిలో మేడిశెట్టి శ్రీనివాస్ అక్రమ కట్టడాలు నిర్మించాడు. కూటమి నేతల ఫిర్యాదుతో అధికారులు అక్రమ కట్టడం కూల్చివేత వెళ్లారు. ఇక ఈ నేపథ్యంలో కె జగన్నాథపురంలో ఉద్రిక్తత నెలకొంది. కూల్చివేతకు వెళ్లిన అధికారులపై వైసీపీ నేతలు జులుం ప్రదర్శించారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు కట్టడాలను కూల్చివేస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుపడ్డారు. పోలీసులతో వైసీపీ నేతల వాగ్వాదానికి దిగారు. చేసేది లేక వైసీపీ నాయకులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కారణంగా పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. అక్రమ రిజిస్ట్రేషన్పై కమిటీ వేసి నివేదిక అందించాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇక ఫోర్జరీ సంతకాలతో అయితే శ్మశాన భూమిలో వైసీపీ నేత అక్రమ కట్టడాలను కట్టేసినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా కె జగన్నాథపురంలో వైసీపీ నేత ఎవరైతే తాజా మాజీ సర్పంచ్ మేడిశెట్టి శ్రీనివాస్ నిర్మించారు. ఈ కట్టడాలు అనధికారికంగా స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన సంతకం ఫోర్జరీ చేసి 17 సెంట్ల శ్మశానానికి చెందిన భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణానికి కట్టి దీన్ని ఆయన కమర్షియల్ గా వినియోగించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలు ప్రభుత్వానికి అలాగే జిల్లా కలెక్టర్ కు వినతిపత్రాలు సమర్పించిన నేపథ్యంలో అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో దీని మీద చర్యలు తీసుకున్నారో, ముఖ్యంగా దీనికి బాధ్యులైనటువంటి స్థానిక విఆర్ఓని నిన్న కోల నాగేశ్వరరావు దీనికి సంబంధించిన స్థానిక విఆర్ఓని సస్పెండ్ చేశారు. అలాగే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి అక్రమ నిర్మాణం ఏదైతే జగన్నాథపురంలో చేపట్టారో ఆ నిర్మాణాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు స్థానిక మేడిశెట్టి శ్రీనివాస్ అనుచరులతో పాటు స్థానిక ఎవరైతే పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గన్నవరపు శ్రీనివాసరావు కూడా స్థానికంగా చేరుకుని కొంతమంది వైసీపీ నేతలతో అల్లరి చేసే ప్రయత్నం చేశారు. ఇటువంటి తరుణంలో పోలీసులు వారిపై కుమారం చెప్పుకోవచ్చు. వీరందరినీ గన్నవరపు శ్రీనివాసరావుతో పాటు కొంతమంది వైసీపీ నేతలు అచ్చిపేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే ఐనవెల్లి మండలం కె జగన్నాథపురం ఈ స్థానికంగా 84 సెంట్ల శ్మశానానికి సంబంధించిన భూమి ఉంది. అందులో 17 సెంట్ల భూమిని తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి మేడిశెట్టి శ్రీనివాస్ ఆక్రమించుకుని తప్పుడు పత్రాలు సృష్టించి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అలాగే కూటమి నేతలు అధికారులు అయితే కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే విఆర్ఓను సస్పెండ్ చేయడంతో పాటు దీనికి ఎవరైతే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి బాధ్యులైనారో వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే దీనిపై నివేదిక తయారు చేయమని కూడా ఉన్నతాధికారులకు అయితే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ అక్రమ కట్టడాలను అయితే కూల్చివేయడం జరుగుతుంది. మురళి, అసలు మరి అధికారులు కూల్చివేతకు వెళ్ళినప్పుడు వైసీపీ నేతలు ఎలా స్పందించారు? అంటే ఈ ఘటన సమయంలో అక్కడ ఉద్రిక్తతలు ఎలా ఉన్నాయి?
ముఖ్యంగా స్థానిక ఉదయమే వారికి సమాచారం ఉండడం, ఈ రోజు ఈ అక్రమ నిర్మాణం కూలగొడతారనే సమాచారం వారికి ఉండడంతో పెద్ద ఎత్తున వైసీపీ నేతలతో పాటు స్థానిక మహిళలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చేరుకుని ఇదైతే అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్న నిర్మాణాలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక పోలీసులు వీరిని అయితే నిలువరించే ప్రయత్నం చేశారు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్రమ కట్టడాల మీద ఉన్నతాధికార ఆదేశాల మేరకు ఈ నిర్మాణాలు తొలగించడం జరుగుతుందని, ఇటువంటి చర్యల్లో ఎవరైనా సరే దీనికి అక్కడ అనధికారికంగా ఇక్కడికి వచ్చి అల్లర్లు చేస్తే కఠిన చర్యలు చెప్పమని వాళ్ళు హెచ్చరించడంతో పాటు ఎవరైతే స్థానిక పి గన్నవరం ఇన్ఛార్జ్ అయినటువంటి గన్నవరపు శ్రీనివాసరావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు వైసీపీ నేతలు, ఇతర వైసీపీ నేతలు కూడా అదుపులోకి తీసుకుని అంబాజీపేట పోలీస్ స్టేషన్ తరలించి ప్రస్తుతం అంబాజీపేట పోలీస్ స్టేషన్ లో వీరంతా కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ కూడా ఇంకా అక్రమ నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ నిర్మాణాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా నేలమట్టం అయితే కానీ ఇక్కడ నుంచి పోలీసులు వెళ్లే పరిస్థితి లేదు. గతంలో కూడా మేడిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ శ్మశానానికి ఇటు నుంచి దారి ఉండేది. ఈ దారిని ఆక్రమించుకుని ఇక్కడ ఎవరైనా అడిగితే వారిపై అక్రమ కేసులు బనాయించడం కూడా చేసేవారని చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు అక్రమ కట్టడాలపై కూటమి నేతలు అయితే ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు. ఈ మేడిశెట్టి శ్రీనివాస్ ఏదైతే అక్రమ నిర్మాణం చేపట్టారో దీన్ని తొలగించడం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత తక్కువ వచ్చినప్పటికీ కూడా కూటమి నేతలు అందరూ కూడా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. మురళి, మరి ఈ ఘటన రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా పి గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే ఇన్ఛార్జ్ మార్పుతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతలు ఈ స్థానిక ఇన్ఛార్జ్ గన్నవరం శ్రీనివాసరావు వైఖరితో కూటమిలోని జనసేన పార్టీకి లేదా టీడీపీ పార్టీకి కండువా తీర్థం పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గన్నవరంలో ఏదైతే వైసీపీ పార్టీ ఉందో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనల్లో పునరావృతం అవడంతో ఇక్కడ చాలా పార్టీకి దెబ్బతినే అవకాశం ఉందని కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.